ఫ్రంట్ షేప్ ఇది బట్ట మనమే క్లోజ్ చేయించినాం. ఇది అది అమ్మాయన నెంబర్ చూపిద్దాం ఇప్పుడు. ఢిల్లీ నెంబర్ ప్లేట్ అన్న బండి మాత్రం. ఇది సైడ్ వ్యూ, టాపు అండ్ టైర్లు అన్నీ బ్రిస్టోన్ టైర్లే. ఒక 80% వరకు టైర్ ఉంది. షాకర్స్ నీట్ కండిషన్లో ఉంది. షాకర్స్ గ్లాసులు కూడా ఏవి కానీ చేంజ్ అవ్వలేదు, అన్నీ సేమ్ సిరీస్ సేమ్ గ్లాసులు. ఇది దీని చాసెస్ నెంబర్, ఇంజన్ నెంబర్. మీరు ఎక్కడైనా సరే దీని సర్వీస్ హిస్టరీ తీయించుకోవచ్చు. నెంబర్ చూపియద్దన్నాడు కానీ సర్వీస్ హిస్టరీ కావాలంటే ఇది డైరెక్ట్గా మీరు ఇక్కడ చూపించినా డైరెక్ట్ సర్వీస్ హిస్టరీ తెలిసిపోతుంది మీకు. డోర్లు అండ్ ఇంటీరియర్ టచ్ స్క్రీను, రివర్స్ కెమెరా అన్నీ అవైలబుల్. అండ్ రూఫ్ వచ్చేసి నీట్ క్లీన్ ఉంది. అండ్ ఇది వీడియో వేరియంట్. ఇది కీతోనే స్టార్ట్ చేయాలి మనం. 64,000 కిలోమీటర్ తిరిగింది. ఇది ఒరిజినల్ జెన్యూన్ రికార్డ్. ఇది సర్వీస్ రికార్డులో కూడా అవైలబుల్గా ఉంది మనకి. ఇది స్టార్ట్ చేద్దాం. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అయిపోతుంది. ఏసీ కూడా ఫుల్ చిల్ వర్కింగ్ ఉంది. హీటర్ అండ్ నార్మల్ ఏసీ రెండు వస్తాయి. గేర్లు కూడా స్మూత్గా ఉన్నాను, నో ప్రాబ్లం. స్టీరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు, ఫ్రీగా ఉంది. ఆల్రెడీ దీన్ని డ్రైవ్ చేసేచ్చు మనం. అండ్ బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా. డిగ్గి లేపు. ఓకే లేపినా. ఓకే ఓకే రైట్. ఇంటీరియర్ డిగ్గి కూడా చేంజ్ అవ్వలేదు. బ్యాక్ పోర్షన్ మనకి డిగ్గి వేసాను. డీజిల్ ఎందుకు తీసిన డిగ్గి వేసి మళ్ళీగా రైట్. బ్యాక్ సైడ్ రూపు, టాప్ కూడా ఇక్కడ కానీ డ్యామేజ్ లేదు, ఏది కానీ ఇక్కడ డ్యామేజెస్ లేదు. బాగుంది బండి. చిన్న మైనస్ స్క్రాచ్లు అక్కడక్కడ ఉంటే అది స్క్రాచ్ ఇచ్చారు. రబ్బింగ్ అండ్ పాలిషింగ్ అయింది, చిన్న టచింగ్ కూడా అయింది. ఇక్కడ చిన్న లప్పం పెట్టినారు. చిన్న ఎక్కించేసాయి ఎక్కించి. ఈ సైడ్ వ్యూ బ్యానెట్ ఎత్తా. టైర్లు అన్నీ ఒకటే బ్రిడ్స్టోన్ అండ్ ఒకటే కండిషన్ ఉంది. బ్యానెట్ అప్రాన్ బాగుంది. రైట్ నెంబర్ చూడండి, ఎస్ఎస్ నెంబర్. ఇది ఇంజన్ ఇప్పుడు ఆల్రెడీ విత్ ఏసీలో నడుస్తుంది. ఇంజన్ పంచింగ్ చూడండి. 2014 ఆల్రెడీ దీన్ని పంచింది. ఏ లేబుల్స్ కానీ ఏవి కానీ కదలలేదు. ఎక్కడ కానీ ఎటువంటి లీకేజ్ లేదు. ఈవెన్ అసలు వీటికి ఎప్పుడు పాన పెట్టి తిప్పలేదు. హెడ్ కానీ చూస్తేనే అర్థమైపోతుంది.
ట్రాక్టర్ అన్న పోతున్నాడు పక్క నుంచి, బండి సౌండ్ కాదు, భయపడదు. డ్రైవింగ్ చేసి చూసుకోవచ్చు. ఇంజిన్ కండిషన్ చాలా నైస్ ఉంది. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది. హాయ్ అన్న, నమస్తే అందరికీ. నేను మీ అలీ మేజే మోటార్స్, మాది తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లా అన్న. ఈరోజు డేట్ వచ్చేసి 22వ తారీఖు శుక్రవారం రోజు, డిసెంబర్ నెల 2023 అన్న. ఈరోజు ఆల్రెడీ మనం తెలంగాణలోనే ఉన్నాను, నేను జగిత్యాల్లో ఉన్నానన్న. అయితే మనకు ఒక బండి సేల్ కోసం వచ్చిందన్న ఢిల్లీ నుంచి ఇక్కడికి కంటైనర్లో రావడం జరిగింది బండి ఒకటి. ఈ బండి వచ్చేసి, బండి డీటెయిల్స్ వచ్చేసి, ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ అన్న, వీడిఐ వేరియంట్, అంటే మిడిల్ వేరియంట్. ఇది ఎయిర్ బ్యాగ్స్ రావు కానీ మిడిల్ వేరియంట్ అన్న. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ అన్నీ ఉంటాయి బండికి. బండి వచ్చేసి వీడిఐ డీజిల్ వేరియంట్ అన్న. ఇది లీటర్కి మైలేజ్ వచ్చేసి 23-22 వరకు మైలేజ్ వస్తుంది పక్కాగా, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇది ఫ్యామిలీకి అండ్ చిన్న ఫ్యామిలీస్కి చాలా డిమాండ్ ఉన్న వెహికల్ అండ్ చాలా జీరో మెయింటెనెన్స్ కాస్ట్ వెహికల్ అన్న ఇది. ఈ వెహికల్ వచ్చేసి 2014 మ్యానుఫ్యాక్చర్, 2014 రిజిస్ట్రేషన్ అన్న ఢిల్లీలో, అక్కడ సింగిల్ ఓనరే. అండ్ దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి 2024 మే వరకు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది. దాంతోపాటు పొల్యూషన్ అవైలబుల్గా ఉంది. అండ్ బండి వచ్చేసి జస్ట్ 64,000 కిలోమీటర్లు తిరిగింది. అది మీరు వీడియోలో కూడా చూసుంటారు. 64,000 కిలోమీటర్లు. ఈ 64,000 కిలోమీటర్ రీడింగ్ అనేది ఇది ఎక్కడ ట్యాంపర్ చేసింది కాదన్న, ఒరిజినల్ రీడింగ్. దీనికి సర్వీస్ హిస్టరీ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా సరే డైరెక్ట్గా మీరు కాల్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే, సర్వీస్ హిస్టరీ కావాలంటే దాని సర్వీస్ హిస్టరీ మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అది మీకు నేను పంపించడం జరుగుతుందన్న. బండి వచ్చేసి ఇంటీరియర్లో ఎక్కడ రూపాయి పని లేదు, ఎక్స్టీరియర్లో రూపాయి పని లేదు. ఎక్స్టీరియర్లో బాడీ పరంగా చూసుకుంటే అక్కడక్కడ చిన్న మైనర్ స్క్రాచెస్ ఉండే అండ్ అక్కడక్కడ చిన్న డెంట్లు ఉంటే అవి తీయించారు. ఆ స్క్రాచ్లు కూడా రిమూవ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు దీనికి మీరు చేసిన పని ఏం లేదు, జస్ట్ ఫ్యూయల్ వేసుకోవడం, నడిపించుకోవడం అన్న. టైర్లు వచ్చేసి అన్ని బ్రిస్టోన్ టైర్లే, 4 బ్రిస్టోన్ టైర్లే ఉన్నాయి. అండ్ స్టెప్నీ కూడా ఉంది. స్టెప్నీ చూపించలేకపోయినా, మర్చిపోయినట్టున్నాను. స్టెప్నీ కూడా ఉంది. అన్నీ సేమ్ కేటగిరీలో ఉన్నాయి. స్టెప్నీ వచ్చేసి కొంచెం డల్గా ఉంది. మిగతా టైర్లు అన్నీ వచ్చేసి 70% వరకు మిగతా బ్రిడ్స్టోన్ టైర్లు ఉన్నాయి. సస్పెన్సర్ అండ్ దాంతోపాటు ఏసీ అండ్ ఎక్కడ కానీ ఎటువంటి నాయిస్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదన్న. ఫుల్ టు ఫుల్ పికప్ మాత్రం ఇంజన్ దీని ఇంజన్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. ఎక్కడ కానీ ఇంతవరకు హెడ్కి ఇప్పడం కానీ, హెడ్తో కవరింగ్ చేసిన ఏ బోల్ట్ కానీ అది ఎప్పుడు కానీ పానబెట్టి ఇప్పింది లేదు, తీసింది లేదు. టోటల్ బండి ఒరిజినల్. బాడీ దీనిదే, దీని బాడీయే. ఏ పీస్ కానీ బయట నుంచి వచ్చి రీప్లేస్ కాలేదు. దీంట్లో ఉన్న ఏ పీస్ కానీ రీప్లేస్ కాలేదు. షోరూమ్ నుంచి మారలేదు, బయట నుంచి మారలేదు. అద్దాలు కూడా ఏవి మారలేదు, అన్ని కంపెనీతోటే ఉన్నాయి. కంపెనీ బండి అన్న. బండి అక్కడ ఫ్యామిలీ యూజ్డ్ వెహికలే. అండ్ ఇక్కడికి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు అన్న బండి. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా సరే, కర్ణాటక ఎక్కడికైనా సరే, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ అయితే బండి తెలంగాణలో జగిత్యాల జిల్లాలో అవైలబుల్గా ఉంది. లోకల్ వాళ్ళు ఎవరికైనా సరే, తెలంగాణలో ఎవరికైనా సరే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నా. దీన్ని హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అడిగితే వాళ్ళ పేరు మీద ఎన్ఓసి తీసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు కూడా సింగిల్ ఓనర్ అవుతారు. అండ్ ఫైనాన్స్ అనేది ఫస్ట్ ఉండదన్న. దీనికి ఖచ్చితంగా ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతే, మీ పేరు మీదకి అయిన తర్వాత మీరు ఫైనాన్స్ చేయించుకోవచ్చు. అది రీఫైనాన్స్ మీరు ఎట్లయినా చేయించుకోవచ్చు. అది మీ యాజ్ పర్ మీ సిబిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బండి ప్రైస్ వచ్చేసి 4,25,000 విత్ రిజిస్ట్రేషన్. దానికి ఇన్సూరెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ చేసి మీకు నెంబర్ వేసి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మీ పేరు మీద ఆర్సీ తీసేయడం జరుగుతుందన్న. ఇక 3,25,000 రూపాయలకేమో వితౌట్ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకుంటాను, మీరే రిజిస్ట్రేషన్ చేయించుకుంటానంటే 3,25,000 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అది ఆంధ్ర వాళ్ళకైనా సరే, కర్ణాటక వాళ్ళకైనా సరే, ఎక్కడ వాళ్ళకైనా సరే ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్. ఈ వెహికల్ అని కాకుండా ఢిల్లీ నుంచి ఏ వెహికల్ కావాలన్నా సరే డైరెక్ట్గా కాల్ చేయండి అన్న. నా నెంబర్ వచ్చేసి 7780346803. నేను 15,000 రూపాయల కమిషన్ తీసుకుంటాను. డైరెక్ట్గా బండి మీకు ఏ బండి ఎవరు అమ్ముతున్నారో ఆ పార్టీ దగ్గరే కూర్చొని డీల్ చేయడం జరుగుతుంది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. దాంట్లో కానీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. ఎవరైనా నా దగ్గర వెహికల్ తీసుకున్న వాళ్ళ దగ్గరతో వెళ్ళి మాట్లాడండి. ఒకసారి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడండి. మీరు వాళ్ళు చెప్తారు ఎలా జరిగిందనేది. ఎవరైతే బండి అమ్ముతున్నారో వాళ్ళు ఎదురుగానే మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు ఎలా వర్కౌట్ అవుతుందో అలా చేసుకోండి డీల్. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు మాకు. దానికి 15,000 కమిషన్ తీసుకుంటా. అండ్ బండి డెలివరీ అంటే డెలివరీ, కంటైనర్ అంటే కంటైనర్, లేదా బై రోడ్ తీసుకొచ్చి మీకు బై రోడ్ అప్పచెప్పమంటే దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయన్న. కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడైనా సరే కాల్ చేయొచ్చు. అండ్ యూట్యూబ్లో ఎవరికైనా వెహికల్స్ అవసరం అనుకుంటే, ఎవరికైనా ఈ వెహికల్స్ చూడడం మీకు
ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ మాకు కావాలి, దీని గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఏజెస్ మోటార్స్ అని కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి. అవసరం లేని వాళ్ళకి స్కిప్ అవ్వకపోయినా పర్వాలేదు, దానికి ఏం లేదు. మీ టైం ఎందుకు వేస్ట్ చేయడం, మీ టైం వేస్ట్ చేయడానికి ఎవరు ముందు లేరు. అవసరం లేని వాళ్ళు పక్కకి స్కిప్ చేస్తున్నా, అవసరం ఉన్న వాళ్ళు చూసుకోండి అన్న. మీకు కాకపోయినా ఇంకెవరికైనా కావాలనుకున్నా సరే డైరెక్ట్గా కాల్ చేసి వచ్చేయండి. ఢిల్లీ అయినా సరే, ఇక్కడ లోకల్లో అయినా సరే. లోకల్లో అయితే మాత్రం ఇలాగే రేట్లు ఉంటాయన్న, ఢిల్లీ అయితే రేట్ చేంజ్ ఉంటుంది. అక్కడ దాన్ని తీసుకొచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తేనేమో ఇది విషయం, అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటేనేమో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి కూడా పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ బండి గురించి మళ్ళీ చెప్తున్నాను అన్న, 2014 మ్యానుఫ్యాక్చర్, 2014 రిజిస్ట్రేషన్, మారుతి సుజుకి స్విఫ్ట్ VDI. ఇది టోటల్ ఒరిజినల్ బండి అన్న. 64,000 కిలోమీటర్ తిరిగింది. ఇది సర్వీస్ రికార్డ్ అవైలబుల్గా ఉంది, ఢిల్లీలో ఫస్ట్ ఓనర్, ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది, పొల్యూషన్ అవైలబుల్ ఉంది, ప్రతి పేపర్ అవైలబుల్గా ఉంది. దీనికి ఎటువంటి ఫైనాన్స్ లేదు, ఢిల్లీలో పేపర్లు అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి. దీనికి NOC ఇన్వాయిస్ ఇంకా తీయలేదు. NOC ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా తీసుకుంటా అంటే అదర్ స్టేట్ వాళ్ళకి. తెలంగాణ స్టేట్ వాళ్ళకి అయితే మాత్రం NOC ఇన్వాయిస్తో పాటు రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుందన్న. అలా చేసి ఇస్తేనేమో 4,25,000, మీరే రిజిస్ట్రేషన్ చేసుకుంటేనేమో 3,25,000 అన్న. కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆల్వేస్ ఎప్పుడైనా సరే కాల్ చేయొచ్చు, 7780346803. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్.